వాటిల్లు. జిల్లాలో 3వ రైల్వే లైన్ వేసే క్రమంలో ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించే నిమిత్తం మరలా కొలతలు వేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ గ్రీవెన్స్ లో కలెక్టర్కు వినతి పత్రం అందించారు. దత్తిరాజేరు మండలం పెద్ద మానాపురం గ్రామానికి చెందిన దళిత మరియు రెడ్డి ఇతర కులాలకు చెందిన పేదవారు కూలీలైన గ్రామస్తుల ఇళ్లు రైల్వే 3వ లైన్ రావడంతో ఇల్లు కోల్పోవడం జరిగింది. మాకు న్యాయం చేయండి అంటూ ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించారు. 2వ సంవత్సరంలో పెదమానాపురం దగ్గర రైల్వే 3వ లైన్ నిమిత్తం 43 కుటుంబాల ఇల్లుల్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ కుటుంబాలన్నీ కూడా దళితులు, రెడ్డిగా చాలా పేద కుటుంబాలు, కూలి మీద ఆధారపడే జీవితాలవి. ఈ 43 కుటుంబాలకి కూడా వచ్చి అధికారులు నమ్మించి ఎక్కువ రేటు ఇస్తామని చెప్పి ఒప్పించి ఇల్లులు తీసుకోవడానికి ఆర్డర్లు వేశారు. ఈ మధ్యనే డబ్బులన్నీ పడ్డాయి, చాలా తక్కువ పడ్డాయి. అసలు ఆ డబ్బులతో ఇల్లు పునాదులు కూడా రావు. కాబట్టి మేము న్యాయంగా అన్యాయం అయిపోయాము, న్యాయం చేస్తామని చెప్పి మోసపోయామని బాధితులు వేడుకుంటున్నారు. అలాగనే ఇప్పటికే 12 ఇళ్ళు కూల్చారు. 2022 నుంచి ఇప్పటి వరకు బెదిరిస్తూనే ఉన్నారు తప్ప వారికి తగు న్యాయం చేయడానికి ఏమాత్రము సిద్ధంగా అధికారులు లేరు. ఎంఆర్ఓ కానీ, విఆర్ఓలు కానీ, ఆ మండల అధికారులందరూ కూడా తేలేసేశారు. వీళ్ళ పట్ల బాధ్యతగా లేరు. ఏ బాధ్యత పడకుండా నష్టపరిహారానికి ఏమాత్రము బాధ్యత పడకుండా ఉన్నారు. అడిగితే ఆర్డీఓ గారు అడుక్కోండి అని చెప్పేసి తేలిపోతున్నారు. ముఖ్యంగా ఆ గ్రామంలో 43 కుటుంబాలు పొడవు వెడల్పులు సక్రమంగా కొలవలేదు. 2 అన్నదమ్ములు ఇల్లు సమంగా ఉన్న అన్నదమ్ముల మధ్య తేడా కొలతలు కొలిచారు. అలాగే ఇచ్చిన నష్టపరిహారం కూడా చాలా తక్కువగా ఇచ్చారు. మార్కెట్ విలువకి చాలా తక్కువగా ఉన్నది. ఇందువలన వాళ్ళు పూర్తిగా ఇల్లులు కోల్పోయారు. అయితే తోటపల్లి పెద్దగడ్డ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ నిర్వాసితులకి ఇళ్ళ స్థలాలు వేరేగా ఇచ్చి వాళ్ళకి ఇల్లులు నిర్మించి పాత ఇల్లులకు డబ్బులు ఇచ్చి కూలిపోతుంది కాబట్టి కూలి 625 రోజులకి కూలి డబ్బులు ఇచ్చి పునరావాసం కల్పించిన చరిత్ర ఈ జిల్లాకు ఉంది. అయినా ఆ జిల్లా చరిత్రను పక్కన పెట్టి వీళ్ళు అన్యాయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం పెంచడం కోసం కొలతలు మరలా కొలవాలి. అలాగే ఇళ్ల స్థలాలు తీసుకుని ఆ ఇళ్ల స్థలాలపైన ఈ 43 కుటుంబాలకి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల భవిష్యత్ పోరాటాలకి ఈ అధికారులే బాధ్యులని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నం రావడంతో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అయితే ప్రత్యేకంగా ఈ మీటింగ్ 3 రీజన్స్ వలన మనం పెట్టాము. ఒకటేంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు 3వ ప్రధానమంత్రిగా అయ్యి మన విశాఖపట్నం 3వ ప్రధానమంత్రి అయినాక విశాఖపట్నం మన ఉత్తరాంధ్రకి వస్తున్నారు. అయితే మన విభజన హామీల్లో ఏదైతే మన రైల్వే జోన్ ఉందో దానికి శంకుస్థాపన అనేది మనం వేస్తున్నాం. 10 సంవత్సరాల తర్వాత శంకుస్థాపనం జరుగుతుంది. ఇదంతా మన 10 సంవత్సరాల లోపలే అయి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడైనా సరే మనం చేస్తున్నాం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా హర్షించే విషయం. అందరు కూడా దాన్ని అలాగే మెట్రో జోన్ అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అలాగే 3 ఓపెనింగ్స్. 3వ ఓపెనింగ్ ఫార్మా సిటీ చేస్తున్నాం, అనకాపల్లిలో ఫార్మా సిటీ. అయితే ఈ 3 ఓపెనింగ్స్ చేస్తున్నారు. కానీ క్లియర్గా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రోడ్ షో జరుగుతుంది, బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి రోడ్ షోకి వెళ్ళిన వాళ్ళు బహిరంగ సభకి రాలేరు, బహిరంగ సభకు వచ్చిన వాళ్ళు రోడ్ షోకి వెళ్ళలేరు. అయితే విశాఖపట్నం వాళ్ళు రోడ్ షో చూసుకుంటారు, విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు బహిరంగ సభకి రమ్మని ఆ విధంగా మనం అందరం పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేశారనమాట. అయితే పెద్దల సూచనల మేరకు మనం బహిరంగ సభకి వెళ్ళాలి. అయితే ఇది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరుగుతుంది.
మనకి పార్కింగ్ కూడా గ్రౌండ్ ఆపోజిటే ఇచ్చారు. 500 మీటర్స్ దగ్గర మనకి పార్కింగ్ ఇచ్చారు. అలాగే బస్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఆటోస్ పార్కింగ్, స్కూటర్ పార్కింగ్ వేరుగా చేశారు. అయితే జిల్లా వారీగా పార్కింగ్ చేశారు, ప్లస్ ఈ కార్లు, ఆటోలు, బస్సులు అనేది కూడా డివైడ్ చేసి పార్కింగ్లు అనేది పెట్టారు. ఆ పార్కింగ్ది కూడా పంపించారు. అది మీకు వాట్సాప్ ద్వారా మీరందరూ కూడా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఈరోజు నైట్ కల్లా అవన్నీ మీ దగ్గరికి మీ ఫోన్స్లో ఉంటాయి. అవన్నీ కొద్దిగా పాటించాలి. అలాగే నాయకులు, కార్యకర్తలు మనం అందరం కూడా బహిరంగ సభలో ఉండాలి. మన అందరికీ నియోజకవర్గం వైజ్ బాక్సులు అనేది కేటాయించారు. ఆ బాక్స్లో మనం ఉండాలి. అంటే నేను కూడా మీతో పాటే ఉంటాను. ఓకే, కార్యకర్తలను అక్కడ పెట్టేసి మనం వదిలేసి పారిపోవటానికి లేదు. అది లోకేష్ గారు ప్రత్యేకంగా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఇంకొక విషయం చాలా స్ట్రిక్ట్గా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ప్రాంగణం వదిలి వెళ్ళటానికి లేదు. ప్రైమ్ మినిస్టర్ బయలుదేరినాక ఒక 15 నిమిషాలు మనం అక్కడే ఉండి దాని తర్వాత మనం ఆ ప్రాంగణం వదిలి మన బస్సులో వస్తే బస్ వెతుకోవచ్చు, బైక్లో వస్తే బైక్ ఎక్కడ పెట్టారని వెతకండి, కార్లో వస్తే కార్ ఎక్కడ పెట్టారో పార్కింగ్కి వెళ్ళి చూసుకోండి. అలాగే మనకి ఏ హడావి లేకుండా ఏ బస్సులో ఎవరు వచ్చారో ఆ బస్సులో మళ్ళీ ఎక్కితే అది చాలా సులువుగా అయిపోతుంది. ఇంకొకటి, బస్కైనా, బైక్కైనా, కార్కైనా మనం 3 పార్టీల ఫ్లాగ్లు పెట్టుకొని అలాగే ఒక చిన్న ఫ్లెక్సీయో స్టిక్కరో తయారు చేసుకొని మనం వెళ్ళాలి. అది మనకి కింగ్ ఆర్ట్ సీన్ వచ్చాక మనం ఆయనకు అప్పచెప్తాం. మనం మెయిన్ 3 థింగ్స్ ఏం ఓపెన్ చేస్తున్నామంటే రైల్వే జోన్, అనకాపల్లి ఫార్మా సిటీ, మెట్రో జోన్, 3 థింగ్స్.